గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. కేసులో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ఈడీ విచారణకు హాజరయ్యారు. గొర్రెల పంపిణీ స్కీమ్లో 1500 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. గతంలోనే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీపీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఇప్పటికే గొర్రెల స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలు తెప్పించుకున్న ఈడీ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావును వివిధ కోణాల్లో విచారణ చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గొర్రెల స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దూకుడు పెంచారు. మొత్తం మీద ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత కొంతమంది డైరెక్టర్లని అసిస్టెంట్ డైరెక్టర్లను కూడా విచారించారు. ఇందులో భాగంగానే కొంతమందికి నోటీసులు కూడా సర్వ్ చేశారు. మొత్తం ఏసీబీ ఈ స్కామ్ లో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసింది. వారందరూ కూడా జైలుకు పంపించింది. ప్రస్తుతం వారందరూ కూడా బెయిల్ పై బయట ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అరెస్ట్ అయినటువంటి వారి వివరాలతో పాటు గతంలో ఈ స్కామ్ లో అయినటువంటి వివరాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎవిడెన్స్, మరోవైపు ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈడీ అధికారులు ఇప్పటికే ఏసీబీ అధికారుల దగ్గర నుంచి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందులో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న కొంతమంది డైరెక్టర్లకి, అసిస్టెంట్ డైరెక్టర్ కి ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఇందులో భాగంగానే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావుకి నోటీసులు సర్వ్ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో అసిస్టెంట్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కానుంది. ప్రస్తుతం ఈడీ అధికారులు శ్రీనివాసరావుని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఇందులో గొర్రెల స్కామ్ కేసులో అసలు ఎక్కడ రైతుల దగ్గర నుంచి ఎన్ని గొర్రెలు కొనుగోలు చేశారు, ప్రభుత్వము ఎన్ని గొర్రెలకు అనుమతులు ఇచ్చింది, రైతుల అకౌంట్లకు బదిలీ కావాల్సిన అమౌంట్ మధ్యలో ఉన్నటువంటి దళాల అకౌంట్లకు ఏ విధంగా బదిలీ కావాలి, వీటన్నిటి అంశాలపై కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, బ్రోకర్లుగా ఉన్నటువంటి విక్రముద్దీన్ సంబంధించినటువంటి కొంతమంది ఇప్పటికే అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వారికి లుకౌట్ నోటీసు కూడా సర్వ్ చేయడం జరిగింది. వారి పాస్పోర్ట్లు కూడా సీజ్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ కేసులో ఈడీ అధికారులు మాత్రము ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు డీటెయిల్స్ ఆధారంగా ప్రస్తుతం ఈ కేసును పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. మొత్తం ఈ కేసులో 1500 కోట్ల ఫ్రాడ్ జరిగినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. అందులో రాష్ట్ర ప్రభుత్వానికి 700 కోట్ల మేరకు నష్టం వాటిల్లే విధంగా వీరందరూ కూడా పూనుకున్నారు. కాబట్టి వారిపై కూడా ఈడీ అధికారులతో పాటు మరోవైపు ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో జాయింట్ డైరెక్టర్లు ఉన్నారు, ఏడీలు ఉన్నారు, మరోవైపు డైరెక్టర్ ని కూడా గతంలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ మాత్రం ఈ గొర్రెల స్కామ్ కేసులో ఈడీ అధికారులు మాత్రం సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్. గొర్రెల స్కామ్ కి సంబంధించి ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈడీ దానికి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే గొర్రెల స్కీమ్ కు సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. అయితే దీనికి సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈడీ విచారణకు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. వివిధ కోణాల్లో